నమస్తే అండి, నా పేరు ఎస్ శ్యామ్ కుమార్, మాది రాజమండ్రి. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 75698882. ఫస్ట్గా మీకు నేను మిమిక్రీ చేసి చూపిస్తా. నా టీం రాలేదు. ఏటే ఏడు చేస్తున్నారు ఏటే నేను ఎవరు అనుకుంటున్నానా ఏటే కొండవలతనే ఇదిగా హైదరాబాద్ వచ్చానే ఏటి అక్కడికి వెళ్ళి ఆడిషన్ కానీ పరిగెట్టుకుంటూ వెళ్ళానే. అక్కడ చూస్తే నేను ఆడిషన్ చేస్తారు, చాలా బాగా సెలెక్ట్ అయిపోయాను. ఈ లోపు మళ్ళీ ఏం చేశారు తెలుసా? ఏం చేశారో తెలుసా? కాకినాడ వెళ్ళమన్నారు. కాకినాడ వెళ్ళగానే రాము గారిని కలిసేసాను, శ్రీను గారిని కలిసేసాను, బాబురావు గారిని కలిసేసాను. అందరిని కలిసేసాక నైవేద్దామని ఏం చేద్దామని ఆలోచిస్తున్నానండి, కానీ ఏం రావట్లేదు. ఈ లోపు మరి ఎల్బి శ్రీరాములు గారిని అలా అలా ఆయన వాయిస్ ఇంటర్ చేస్తా. మరి అదే ఎక్కడి నుంచో వచ్చేస్తే ఊపుకుంటూ వచ్చేస్తే అయిపోద్ది పని. రాము గారిని కలిసానన్నాం, శ్రీను గారిని కలిసానన్నాం, పెద్ద అయిన బాబురు గారిని కలిసానన్నాం. మరి వీళ్ళందరూ కలిసినప్పుడు ఒక టీం అనేది తెప్పించుకోవాలి కదా. సింగిల్ గా ఓరికి ఊపుకుంటూ వచ్చేసాం ఎంత దూరం. మరి స్కిట్ అన్నాక ఏదో చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్వితే బాగుంటుంది. అదనమాట. ఇలా ఉంటుందండి. అదే మన రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏ విధంగా కూడా వినిపిస్తుంది. ఈరోజు నిజానికి పిఠాపురం వచ్చేసరికి నాకు చాలా ఆనందంగా ఉందబ్బా. ఎందుకంటే పిఠాపురం జనులందరూ కూడా నాకెంతో బలాన్ని ఇచ్చారు. ఎందుకంటే అది నేను చెప్పలేను. ఈరోజు నేను గెలిచానంటే నేను ఒక్కడే గెలవడం కాదండి, వాళ్ళందరూ గెలుపు. జై హింద్. ఏ విధంగా ఉంటుంది. అదేవిధంగా మన నాగార్జున గారు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఏంటి లక్ష్మక్క, ఎలా వచ్చా? ఈరోజు బంగారం రేటు ఎంతో తెలుసా? వచ్చి ఒకసారి అందరూ కొనుక్కెళ్ళిపోండి, లేకపోతే ఏమి ఉండదు. నాగేశ్వరరావు గారు నాగేశ్వర ఎప్పటిచ్చో నేను నీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు, కానీ నువ్వు మాత్రం రాబరి పిరి లైన్లో పెట్టడానికి నేను చాలా ట్రై చేస్తున్నారు. కాలేజీల చుట్టూ తిరుగుతున్నావు. నాన్నగారు రాదు నాకు పిన్ అవుద్దా? అయ్యో ఎంత పని అయిందండి, సొర్రు సుమ్మైపోయినా అంత పని జరిగిందండి. రాదా పిన్ అని తెలియక నేను ట్రై చేసేస్తున్నాను. నాగేశ్వర ఆవిడదే పెట్టుకోరు కదా. ఓకే, ఏదో ఉంటుంది. అది మన సాయి కుమార్ గారు మాట్లాడుతుంటుంది. అమ్మా వీడికి స్వచ్ఛ వీడికి ధర్మ అని పేరు పెట్టావే, ఎందుకమ్మా ఈ లుచ్చా నా కొడుకుల్ని ఎంతలో పెంచో ఈ లేత కొచ్చానా కూడా తెలుసమ్మా. న్యాయం ధర్మ చట్టం న్యాయానికి ధర్మానికి చట్టానికి పోలీస్ అయితే కనబడి 4వ సింహారా పోలీస్. అమ్మా దాహం దాహం. ఇలా ఉంటుందండి. అదే స్టాండప్ కామెడీ చేస్తాను కొంచెం. అంటే టీం రాలేదు, దాని గురించే ఏం చేయలేకపోతున్నాను. ఫస్ట్గా సిటీ నుంచి పల్లెటూరు నుంచి ఫ్రెండ్ ఫోన్ చేసి రమ్మన్నాడు పెళ్ళికి. సిటీ నుంచి మనోడు వెళ్తున్నాడు. ఎరా మామ ఎక్కడున్నా? హైదరాబాద్లో ఉన్నాను రా. ఏంటి సంగతి? ఏంటి పెళ్ళా? అయ్యి బాబోయ్ ఎంత పెళ్ళా? గుండెలో రాయాడిపోయేంత పని చేసావురా. ఒరే నీ పెళ్ళేరా? సరేరా వస్తున్నారా. మా ఊడు పెళ్ళి నాకు చూస్తే కింద 33 వచ్చేసినాయి. ఏదో రకంగా పెళ్ళికి వెళ్ళి అక్కడ ఏదో గొండ సెట్ చేద్దాం. పైగా ఆర్కెస్ట్రా కూడా పెట్టాడు మనోడు. ఓకే, ఆ ఆర్కెస్ట్రాలోనే ఏదో మంచి గుంట వస్తుందిలే. అంటే మెరుపుతీగ వచ్చేస్తుందంట బాబాయ్. చూడు మెరుపు తీగ అన్నారు, మెరుపులేని తీగ బామ్మని తీసుకొచ్చారేంట్రా? ఒరే ఇక్కడ ఏంట్రా ఆర్కెస్ట్రా అన్నారు, తీరా చూసి నా కొడుకు కచేరీ పెట్టించాడు. సర్లే ఏదో రంగా ఇంకా మనం గిఫ్ట్ ఇచ్చేసి వద్దాం మనవాడికి. ఏంటి ఆపేస్తున్నారండి? అసలే అందకండి మళ్ళీ పెళ్లి కూతురు నేను ఎక్కడ తీసిపోతాను ఆపేస్తున్నట్టు ఉన్నారు. సరే భోజనం దగ్గరికి వెళ్దాం, బాగా ఆకలేస్తుంది. ఏంటంటే సాంబారా? చూడడానికి అసలే అందకండి కదా. అమ్మాయిల ఫాలోయింగ్ ఎలా లేకపోయినా ఆంటీల ఫాలోయింగ్ ఉంది భయో. ఓకే చేద్దాం. సాంబారే కదా కోసం. మళ్ళీ ఇంకో ఆంటీయా? ఏంటి అమ్మాయిల ఫాలోయింగ్ లేకుండా ఆంటీల ఫాలోయింగ్? సరే పోదాం. తిన్నానా అండి? ఓకే. పక్కన బామ్మ, నేను కూడా నీకు కావాల్సి వచ్చిందా బామ్మ? ఏంటే గుడియమ్మ ఏంటి ఎంతకీ? నేను ఇందా నుంచి అందగాడని ఫీల్ అవుతున్నాను. నా కొడుకు పెద్ద మంచి డ్రెస్ కొంటాను అనుకున్నాను, కానీ ఇలాంటి క్యాటరింగ్ డ్రెస్ ఇస్తాడు అనుకోలేదు. ఇంతకీ ఏంటో తెలుసండి, క్యాటరింగ్ వేసుకున్నది నేదో ఒకటే డ్రెస్ అండి. ఆంటీలు ఇందా నుంచి అందుకే నన్ను బాబు అని క్యాటరింగ్ అని పిలిచినట్టు వెళ్తున్నారు. నేనేమో అందగానే అనుకున్నాను. అంతే భయ్యా, అయిపోయింది.